పేరు నాగుల రాజేశ్వర్ గౌడ్, మా గ్రామము కొండాపూర్, నేను ఉప సర్పంచ్, మండలం సిరికొండ, జిల్లా నిజామాబాద్. మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు? మా గ్రామంలో ప్రస్తుతానికైతే కొంత డ్రైనేజ్ సమస్య, తర్వాత సీసీ రోడ్ల సమస్య ఉన్నాయి సార్. మీ గ్రామంలో మీరు గెలిచిన తర్వాత గుర్తించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా? మా గ్రామంలో మేము గుర్తించిన సమస్యలు అంటే కొంచెం వీధి దీపాలను, తర్వాత డ్రైనేజ్ పారిశుద్ధ్యం అనేది నీట్గా లేకపోవడం వల్ల వాటిని గుర్తించేసి జరిగిన 3 నెలల్లో వాటిని సమస్యను దూరం చేసేసుకున్నాం. మీ గ్రామంలో శ్మశాన వాటిక విషయంలో మీరు ఏం చెప్పాలి? మా గ్రామంలో శ్మశాన వాటిక అంటూ మా గ్రామానికి 1 కిలోమీటర్న్నర దూరంలో నిర్మించడం జరిగింది. దాన్ని ఇప్పటి వరకు కూడా అక్కడికి ఎవరిని కూడా దహన సంస్కరణలకు తీసుకెళ్ళలేదు. అది నిరుపయోగంగానే ఉన్నది. దానిపై కూడా మేము పాలకవర్గం వారు శ్రద్ధ వహించి అక్కడ దహన సంస్కరణ జరిగే విధంగా చూసుకోవాలని కమిటీ ద్వారా ముందుకెళ్ళాలనుకుంటున్నాం సార్. మీరు మీ గ్రామంలో వీధి లైట్లు కానీ మీకు పోల్స్ కానీ ఇలాంటి అవసరాలు ఉన్నాయా? మా గ్రామంలో కొన్ని పోల్స్ అవసరం ఉన్నాయి సార్. దానికోసము మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు కొన్ని కమ్మాలు ఇచ్చారు. వాటిని కూడా నిర్మించుకొని ఆ వీధి దీపాల సమస్య కూడా తీర్చుకోవాలని అనుకుంటున్నాం. మీ గ్రామంలో విద్యాపరంగా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మా గ్రామంలో ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2 పాఠశాలలు ఉన్నాయి సార్. మా గ్రామంలో ఇప్పటి వరకు అయితే విద్యాపరంగా ఎలాంటి సమస్యలు అంటూ లేవు. టీచర్స్ కొరత లేదు. ఏది ఉండే గత 2 సంవత్సరాల కిందము టీచర్స్ కొరత ఉండే. పోయిన డిఎస్సి ఎన్నికల్లో మాకు స్టాఫ్ మొత్తం భర్తీ కావడం జరిగింది. అలాగే దానికి తగిన స్ట్రెంత్ కూడా ఉన్నది సార్. విద్యాపరంగా అయితే మా గ్రామ పెద్ద మనుషులు కానీ పాలకవర్గం కానీ చాలా శ్రద్ధ వహిస్తూ పాఠశాలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ పాఠశాలను కూడా ముందుకు తీసుకెళ్తున్నాం సార్. ఇంకొంచెం సమస్య ఉంది సార్ మా దగ్గర నుండి. ప్రైవేటు పాఠశాలలకు ఇంకా కొంతమంది పిల్లలు వెళ్తున్నారు. వారికి కూడా అంటే కౌన్సిలింగ్ ఇచ్చేసి ప్రభుత్వ పాఠశాలలకే పిల్లల్ని పంపించే విధంగా ఏర్పాటు చేసి మా పాఠశాలను మంచి ఉన్నత స్థాయికి కూడా తీసుకెళ్లాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం సార్. ఇప్పుడు వచ్చే నూతన విద్యా సంవత్సరానికి ప్రైవేట్ పాఠశాలకు వద్దు, ప్రభుత్వమే వద్దు అన్న నినాదం తీసుకుంటున్నాం సార్. మీరు మీ గ్రామానికి గ్రంథాలయ సమస్య మీద ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మా గ్రామం కోసం మేము కూడా మా ఎమ్మెల్యే గారు అయినటువంటి భూపతి రెడ్డి గారికి కూడా వినవించడం జరిగింది. ఆయన మాకు గ్రంథాలయాన్ని కూడా ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు. ఆ సమస్య కూడా మాకు 2-3 నెలల్లో తీరబోతుంది సార్. సార్ మీ పేరు? సార్ నా పేరు సులమన్ రాజు, 8 నంబర్ వార్డు. మీ వార్డులో ఉన్న సమస్యలు యాక్చువల్గా ఇప్పుడంటే ప్రజెంట్లీ కొంచెం వీధి అండ్ డ్రైనేజీ కొంచెం సమస్య ఉంది సార్. అది ఎందుకంటే ఇంతకుముందు బ్యాక్ లేదు కదా అధికారం, దాన్ని బట్టి కొంచెం డీల్ పడ్డది. ఇప్పుడు మంచిగా పునరుద్ధరణ చేసుకోవాలని అనుకుంటున్నాం, చేస్తాం. మీ పాలక వర్గం, మీ సర్పంచ్, ఉప సర్పంచ్ మీరందరూ కలిసి మీ గ్రామంలో కొత్తగా మీరు ఏమైనా గుర్తించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా? కొత్త సమస్యలు ఏంటంటే సార్ కోతులది దాన్ని దూరం చేయాలని అనుకుంటున్నాము. ఇంకోటి సమస్య ఒకటి మాకు యూరియా కొరత ఉంది సార్. ఇక్కడ మేము నిర్మించుకోవాలని మేము అనుకుంటున్నాము. మా విలేజ్ గిడ్డంగి అది ఒకటి రైతులకు చాలా కొరత ఉంది సార్. అది మెయిన్. ఇప్పుడు రైతు బాగుంటేనే మనం అందరూ బాగుంటాం. ఇప్పుడు రైతు అంటే వెన్నుముక కదా సార్. అందుకొరకే అదొకటి కొరత ఉంది. దాన్ని మేము పాలకవర్గము, సర్పంచ్, ఉప సర్పంచ్ మేము మీటింగ్ చేసి దాన్ని నిర్మించుకోవాలని సార్ కూడా, భూపతి రెడ్డి సార్ కూడా దానికి నిధులు ఇస్తానే అన్నాడు. అది కూడా చేయాలని మేము అనుకుంటున్నాం సార్. ఉప సర్పంచ్ సార్, మీ గ్రామంలో డ్రైనేజ్ సమస్య ఎట్లా ఉన్నది? మా గ్రామంలో విలేజ్ హద్దుబట్టకు డ్రైనేజ్ సమస్య అంటూ మాకు ఏమీ లేదు సార్. కొన్ని గుర్తించినాము, దాన్ని తీర్మానం చేసినాము. ఊరు బయటకు వెళ్ళే మురికి నీటిని ఎలా వెళ్ళాలి? ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళినా, ఊరు బయట ఏ కొనకు తీసుకెళ్ళినా ఎవరో ఒక పంట పొలాలకే నీరు పోతుంది. అది అట్టి మురికి నీటిని ఇంకా గ్రామం బయటకు దూరంగా పంపించాలన్న ఉద్దేశంలో మేము ముందుకెళ్తున్నాం సార్. దానికి కూడా తీర్మానం చేసుకోవడం జరుగుతుంది త్వరలోనే. అది చేసి ఇంకా డ్రైనేజ్ సమస్యను ఊరికి ఇంకా దూరంగా ఆ మురికి నీటిని వెళ్ళే విధంగా పనిచేస్తామని చెప్పేసి అనుకుంటున్నాం సార్. మీ గ్రామంలో ఇంధనం ఎంతవరకు ఎన్ని వచ్చినాయి, ఎన్ని కట్టుకున్నారు, ఇంకెన్ని అవసరం?
మా గ్రామంలో ఫస్ట్ విడతగా 26 ఇండ్లు వచ్చినాయి సార్. దాంట్లో దాదాపు 23 ఇండ్ల పని నడుస్తుంది. అది స్లాబ్ లెవెల్ వచ్చేసినాయి అన్నీ. ఒక 8 ఇండ్లు అయితే పూర్తి కావడం జరిగింది. దానికి ఒక పెయింటింగ్ వేయడం మట్టుకే ఆగినాయి సార్. దాన్ని కూడా మేము వచ్చే ఏప్రిల్ 20 తారీఖు వరకు ఆ పెయింట్ కూడా పూర్తి చేసుకొని 20 నుండి 26 తారీఖు లోపల అంటే గవర్నమెంట్ పరంగా అందరూ ఒకే రోజు గృహప్రవేశం చేయాలన్న ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం సార్. మీరు మీ గ్రామంలో బస్సు సౌకర్యం నుంచి మీ కమిటీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు విద్యార్థుల సార్? బస్సులు అయితే యాక్చువల్లీ టైంకి వస్తున్నాయి. భీమ్గల్ కామారెడ్డి డిపో 3 వస్తున్నాయి, 2 ఆర్డినరీ, 1 ఎక్స్ప్రెస్. వారికి టైం ప్రకారం వస్తున్నాయి సార్ బస్సులు అయితే. బస్సులకి ఒకటి ఆర్మూర్ది ఇంతకుముందు వచ్చిండే, మరి మధ్యలో బంద్ అయింది ఆర్మూర్ది. దాన్ని కూడా తెప్పించుకోవాలని మేము పాలకవర్గం ఆలోచిస్తున్నాం. వెళ్ళి మేనేజర్తో మాట్లాడి తెప్పించుకోవాలని ప్రయత్నం చేస్తామని అనుకుంటాం సార్. యువతకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మమ్మల్ని గెలిపించిన గ్రామ ప్రజలందరికీ మా పదవి కాలం అన్ని రోజులుగా మా జీవితాంతం కూడా వారికి గ్రామానికి సేవ చేస్తూ వారికి రుణపడి ఉంటామని చెప్పేసి కోరుకుంటున్నాం. అర్ధరాత్రి వచ్చిన వారికి సేవ చేయడానికి, ఎటువంటి సమస్య వచ్చినా గ్రామపరంగా ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చినాం సార్. అందరము కలిసికట్టుగా ఉండి గ్రామాభివృద్ధికి తోడ్పడతారని చెప్పేసి గ్రామ ప్రజల నుండి కోరుకుంటూ, అలాగే పాలక వర్గం వారికి కూడా వారికి సేవ చేయడానికే ముందుకు వచ్చామని చెప్పేసి మేము అనుకుంటున్నాం సార్. మమ్మల్ని గెలిపించిన గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞత వందనాలు. మేము వారికి మా పదవి కాలం ఉన్నంత వరకు మేము వారికి మంచి సేవ చేసి, ఏ సమస్య వచ్చినా పరిష్కరించి వారికి ఒక మంచి వ్యక్తులుగా ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. మీ స్థానిక ఎమ్మెల్యే గారికి మీకున్న పరిచయాలు ఏంటంటే? పదవిలో ఉన్నా లేకపోయినా మా ఎమ్మెల్యే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు మాకు ఎల్లవేళలా అందుబాటులోనే ఉంటారు. మేము చెప్పిన సమస్యలు ఏదున్నా తను పరిష్కరించడానికి కృషి చేస్తూనే ఉన్నారు. మేము అడిగిన వెంటనే, అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయనకి ఏ సమస్య విన్నవించినా దానికి మాకు సమస్య తీర్చడానికి ఆయన మాకు పనిచేస్తున్నాడు. చాలా మాతో బాగానే ఉంటాడు సార్. అన్ని విధాలుగా మా గ్రామానికి హెల్ప్ చేసేటట్టుగానే మాకు అందుబాటులోనే ఉంటున్నాడు సార్.